ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, అపోలో హాస్పిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ట్రెంట్, రిలయన్స్, మ్యాక్స్ హెల్త్, లార్సన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. మరి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో నిన్న మార్కెట్ల స్టేటస్ ఏంటి, అలాగే సెన్సెక్స్, నిఫ్టీ ఎలాంటి ప్రదర్శన ఇచ్చాయి, ఏ సెక్టార్లు ఎలా పర్ఫామ్ చేశాయి, ఏవి డౌన్ అయ్యాయి సార్? సో నిన్న మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా స్టార్ట్ అయ్యాయి. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో నిన్న అంటే పొలిటికల్ గా జరిగినట్టు దాని ఫలితం మాత్రం సెకండ్ హాఫ్ లో క్లియర్ గా రిఫ్లెక్ట్ అయింది. మళ్ళీ ఒక 0.38% డౌన్ అయ్యి సెన్సెక్స్ ఒక 322 పాయింట్లు, నిఫ్టీ ఒక 78 పాయింట్లు డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 0.18% తగ్గి ఒక 106 పాయింట్లు తగ్గింది. సో ఆన్ ద హోల్ కొంచెం నిన్న విక్స్ పెరిగింది, ఇండియా విక్స్ పెరిగింది. అండ్ సెక్టర్స్ చూసుకున్నా కానీ నిన్న మేజర్ గా ఇంపాక్ట్ చేసింది ఇండెక్స్ ని సెకండ్ హాఫ్ లో ఏంటంటే మన ఐటీ ఇండెక్స్ ఒకటి. సో అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా కొంచెం 1% డౌన్ అవడం వల్ల బిఎస్సి కానీ ఎన్ఎస్సి ఆయిల్ అండ్ గ్యాస్ కూడా. సో టెక్నాలజీ అండ్ ఐటీ సెక్టర్ పుల్ డౌన్ చేసింది నిన్న కొంచెం నెగిటివ్ ఉండడానికి కూడా. అదర్వైజ్ రియాలిటీ సెక్టర్ కానీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ అన్ని కూడా నిన్న బాగా పర్ఫామ్ చేశాయి. ఈవెన్ ఎఫ్ఎంసీజీ కూడా బాగా పర్ఫామ్ చేసింది. ఎందుకంటే క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ యాక్చువల్లీ Q3 గైడెన్స్ ఇస్తున్నాయి. అంటే Q3 రిజల్ట్స్ కన్నా ముందు చాలా గైడెన్స్ ఇచ్చాయి. అవన్నీ కూడా పాజిటివ్ గా ఇచ్చాయి. అండ్ 1-2 కంపెనీలు కొంచెం నెగిటివ్ గా తీసుకున్నాను. నేను ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న డౌన్ చూసాం. రీజన్ ఏంటంటే దో గైడెన్స్ బాగా ఇచ్చిన వాళ్ళ లోన్ టు డిపాజిట్ రేషియో తక్కువగా ఉండడం, అంటే ఎక్కువ 94-95 ఉండడం అనేది కొంచెం నెగిటివ్ గా పర్సీవ్ చేసింది మార్కెట్. ఎందుకంటే అది మేజర్ ఇండెక్స్ లో మేజర్ కాంపోనెంట్. అందుకోసమే కొంచెం నిన్న ఇండెక్స్ అనేది కొంచెం డౌన్ ఉండింది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా చూసుకుంటే నిన్న మోస్ట్ ఆఫ్ ద అన్ని యుఎస్ మార్కెట్స్ ఏవైతే నిన్న క్లోజ్ అయ్యాయో ఆర్ యూరోపియన్ మార్కెట్స్ కూడా అన్ని పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అంటే ఈ వెనిజువేలా మీద ఏదైతే యుఎస్ యొక్క చర్య ఉండిందో అవన్నీ కూడా అక్కడ పాజిటివ్ గానే తీసుకున్నాయి ఆ మార్కెట్స్. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అండ్ మీరు యుఎస్ డౌ జోన్స్ కూడా 1.23% పెరిగింది. నాస్డాక్ కానీ ఎస్ఎన్పి కూడా పాజిటివ్ గా అయింది. అండ్ ఇవాళ పొద్దున ఓపెన్ అయిన మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కూడా చూసుకుంటే అటు హాంకాంగ్ లో కానీ జపాన్ లో నిక్కీ కానీ రెండు కూడా పాజిటివ్ గా స్టార్ట్ అయ్యాయి ఇవాళ మార్కెట్స్. అండ్ మన సౌత్ కొరియా అండ్ ఆస్ట్రేలియాలో మాత్రం కొంచెం నెగిటివ్ గా స్టార్ట్ అయ్యాయి. సో ఆన్ ద హోల్ మీరు చెప్పారు ఆల్రెడీ మన మార్కెట్స్ ఆల్రెడీ కొంచెం ఇవాళ 0.26% ఎట్ దిస్ టైం డౌన్ నడుస్తూ ఉంది. సో ఇదండి ఇవాళ పరిస్థితి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. సుధాకర్ గారు అనంతపురం నుంచి కాల్ చేశారు. సుధాకర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. అనిల్ కుమార్ గారు ఉన్నారు. మేడం ఒకటి వచ్చేసి మిదాని, ఇంకోటి వచ్చేసి KIOCL మెటల్ స్టాక్ మేడం. ఇవి రెండు ఎక్కడ బై చేయాలి, ఎంట్రీ లెవెల్స్? ఓకే, ఎంట్రీ ఇప్పుడు వరకు పొజిషన్ ఉందా అండి మీకు? ఇది లేదు సార్ ఫ్రెష్ గా బై చేయాలి. ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. ఓకే అండి. సో ఒకటి మిదాని వచ్చేసి ఇప్పటికైతే అండర్ వాల్యూడ్ అండి. అంటే ఫ్యూచర్ ప్రైస్ తీసుకుంటే మాత్రం అప్ సైడ్ ఉంది. ఒక 1 year డౌన్ ద లైన్ తీసుకున్న అప్ సైడ్ ఒక 28% పొటెన్షియల్ ఉంది దీనికి. మొమెంటం కొంచెం తక్కువ ఉంది. బట్ అదర్వైజ్ ఇప్పుడు అంటే ఫ్యూచర్స్ తీసుకుంటే మాత్రం ఎంటర్ అవ్వచ్చు. బట్ కరెంట్లీ బిట్ ఈ ఒక 15-20 days వెయిట్ చేసి ఈ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఎంటర్ అవ్వడం బెటర్ అండి చూసుకొని. సో పొజిషన్ ప్రైస్ చూసుకుంటే ఎంటర్ అవ్వడానికి మాత్రం అరౌండ్ 350, ఇప్పుడు 347 నడుస్తూ ఉంది. సో 340 ఆ రేంజ్ లో వస్తే ఎంటర్ అవ్వచ్చు. అండ్ ప్రైస్ టార్గెట్ ఒక 1 year కి ఒక 435-440 దగ్గర పెట్టుకోవచ్చు అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బెంగళూరు నుంచి మధు గారు కాల్ చేశారు. మధు గారు మీ డౌట్ ఏంటో అడగండి. అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. 2 స్టాక్స్ సార్ నా దగ్గర. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్
10,000 షేర్స్ ఉన్నాయి సార్ 400 లో. అట్లా ఐటీసీ హోటల్ 10,000 ఉంది సార్. 236 సార్. ఈ రెండు గురించి చెప్పండి సార్. ఓకే. సో టాటా మోటార్స్ ఎంత దగ్గర ఉందండి మీకు? కట్ అయినట్లుంది సార్. 10,000 షేర్స్ Okay. ఉన్నాయి అన్నారు సార్. ఓకే, 10,000 ఉన్నాయి. అండ్ ఒకటండి, టాటా మోటార్స్ ఇది రీసెంట్ గా స్ప్లిట్ అయింది. మన ప్యాసింజర్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ రెండు స్ప్లిట్ అయ్యాయి. అండ్ కొన్ని రోజులు ఉంచుకుంటే పర్లేదండి. ఈ స్ప్లిట్ అయ్యాక దీనికి పాజిటివ్ గా న్యూస్ ఉండింది. ఇది స్ట్రాంగ్ స్టాక్. దీని కమర్షియల్ వెహికల్ ది సేల్స్ కూడా బాగా ఉన్నాయి. నంబర్స్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా పాజిటివ్ నంబర్స్ తో రన్ అవుతా ఉంది. లాస్ట్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అండ్ ఈ క్వార్టర్ బాగా అయ్యబోతుంది. సో ఇప్పుడైతే ఇంకా హోల్డ్ చేయండి. ఇంకొక 1 quarter to 2 quarters ఇప్పుడు ఏమి కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు కమర్షియల్ వెహికల్స్ అండి. అండ్ ఇంకొకటి ఐటీసీ హోటల్స్ అడిగారు వాళ్ళు సార్. సో మనం ఐటీసీ హోటల్స్ చూసుకుంటే, సో ఇప్పటికైతే ఒకటి అండర్ వాల్యూడ్ ఉందండి, స్ట్రాంగ్ బై జోన్ లో ఉంది. సో కొంచెం యాడ్ చేసుకొని యావరేజ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం. సో ఒక 25 to 32% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అండి 1 year కి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. ప్రసాద్ గారు హనుమకొండ నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. అడగండి సార్. అనిల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నా దగ్గర యూకో బ్యాంకు 3,000 ఉన్నాయి సార్ 32 లో కూడా. ఓకే. నా దగ్గర యూకో బ్యాంకు 32 లో ఉన్నాయి 3,000 షేర్స్. ఓకే. ఓకే. సో అమ్మొచ్చా ఉంటుంది సార్, అసలు పెరగడం లేదు సార్. ఓకే. సో ఒకటండి, ఇప్పటికైతే ఇది ఇంకా బై జోన్ లోనే ఉంది, అంటే అండర్ వాల్యూడే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మొమెంటం లేదు. సో హోప్ఫుల్లీ ఒక మంచి క్వార్టర్ రిజల్ట్స్ వస్తే తప్ప, ఎందుకంటే ఇట్స్ లాస్ట్ ఇయర్ January 14th, 2025 ఒక 1 year బ్యాక్ ఇది 45 దగ్గర ట్రేడ్ అయింది. ఇప్పుడు నియర్లీ 30 దగ్గర అవుతోంది. అండ్ నంబర్స్ బాగున్నా, అంటే స్టాగ్నెంట్ గా ఉన్నాయి లాస్ట్ 2 quarters కూడా. అండ్ లాస్ట్ ఇయర్ మార్చ్ కన్నా తగ్గాయి. సో ఇదంతా కూడా ఈ నంబర్స్ ఇప్పుడు ఈ క్వార్టర్ కానీ ఏదైనా పర్ఫార్మెన్స్ వస్తే దీంట్లో ఉంచుకోండి. అదర్వైజ్ మాత్రం ఇది ఫ్లాట్ గా ఉంది. వెన్ కంపేర్ టు దాని పియర్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన పిఎస్యూ బ్యాంక్స్ కన్నా ఇది అండర్ పర్ఫార్మర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకుంటే. సో ఇది ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చు. బట్ అంటే వేరే కంపారబుల్స్ మనకు మంచి అట్రాక్టివ్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఒక 15-20 days తర్వాత రిజల్ట్స్ చూసి మంచి రిజల్ట్స్ వస్తే ఉంచండి, లేదంటే ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి దీంట్లో. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి నర్వోత్తం గారు కాల్ చేశారు. నర్వోత్తం గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ టైంలో ఎన్బిఎస్ స్పేస్ లో అన్ని స్టాక్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. బట్ జియో ఫైనాన్స్ అనేది మొమెంటం కనిపించట్లేదు. ఇక్కడ నుంచి ఏమన్నా మనకు స్కోప్ కనిపించేద్దా? ఇంకా వచ్చేసి జొమాటో లాస్ట్ రిజల్ట్ నుంచి ఫాలో ఆన్ అవుతుంది. ఏమన్నా స్కోప్ మనకి ఏమైనా రిజల్ట్ ముందైనా పెరిగే ఛాన్స్ ఉందా? అలాగనే కొచ్చిన్ షిప్ యాడ్ కూడా కొంచెం చెప్పగలుగుతారు? తప్పకుండా. సో ఒకటండి, జియో ఫైనాన్షియల్ మీరు అన్నట్టు ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా ఇప్పుడు ఫ్యూ డేస్ నుంచి అయితే ఫ్లాట్ గా ఉన్నాయి. కొన్ని మాత్రమే పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అండ్ జియో ఫైనాన్షియల్స్ ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది క్వార్టర్ రిజల్ట్స్ ముందు. బికాజ్ మీరు చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అండ్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే దిస్ కెన్ డూ బెటర్ దిస్ క్వార్టర్. సో ఇది ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ ముందు ఇట్ క్యాన్ హ్యావ్ ఎ స్మాల్ అప్టిక్ అయితే పక్కా ఉండొచ్చు అండి ఇది. సో ఎంత అప్టిక్ ఉండొచ్చు అంటే ఒక 5 to 6% అయితే ఈజీగా అప్టిక్ ఉండొచ్చు. అండ్ రిజల్ట్స్ కన్నా అనుకున్నట్టు ఇన్లైన్ వస్తే మాత్రం ఇంకో కొంచెం ర్యాలీ చూడొచ్చు, చిన్న ర్యాలీ చూడొచ్చు ఇక్కడ. దెన్ మీరు ఇంకొకటి అడిగారు, లైన్ లో ఉన్నారండి? లేదు సార్, కట్ అయినట్లుంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్. ఆనంద్ కుమార్ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. ఆనంద్ కుమార్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఆనంద్ కుమార్ గారు. నమస్తే అండి. నేను ఆల్ఫా మాట్లాడతాను. నా దగ్గర జెన్ టెక్నాలజీ 800 రీసెర్చ్ క్లయింట్ 1400 ఉన్నాయండి. ఆ రెండు అమ్మేసేసుకుంటే 30% ఆఫ్ ఉన్నాను. ఆ రెండు అమ్మేసుకొని బీడీఎల్ కానీ లేకపోతే హిందుస్థాన్ కాపర్ కానీ తీసుకోమంటారా? ఒకటి బీడీఎల్ అన్నారు, ఇంకోటి సెకండ్ ఏ కంపెనీ అన్నారండి? హిందుస్థాన్ కాపర్ కానీ వేదాంతా కానీ.
ఓకే అండి, ఓకే. సో ఒకటండి, జెన్ టెక్నాలజీస్ మాత్రం మొమెంటం లేక కానీ అదర్వైజ్ స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్ అండి. పిఈ చూసుకుంటే దాని కంపారబుల్స్ వేరే కంపెనీస్ తో చూసుకుంటే మాత్రం స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్. సో ఇందులో ఒకసారి మొమెంటం వస్తే మాత్రం హ్యూజ్ స్కోప్ ఉన్న స్టాక్ ఇది. ఎందుకంటే ప్రైస్ వైజ్ చూసుకున్న 1 ఇయర్ ఇప్పుడు 1360 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఒక 20-30% 1 ఇయర్ స్కోప్ ఉంది. జస్ట్ దట్ ఏమైందంటే ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా అవుట్ ఆఫ్ ద ఫ్యాషన్ అయిపోవడం వల్ల కొన్ని రోజుల నుంచి డౌన్ ఉంది. బట్ యా, సో మీరు మీ క్వశ్చన్ ప్రకారం బీడీఎల్ కానీ లేకపోతే అది అడిగారు, బీడీఎల్ గురించి చూసుకుంటే మాత్రం సో అక్కడ కూడా స్ట్రాంగ్ గా ఉంది. మీరు ఎంటర్ అవ్వచ్చండి, ఇండిపెండెంట్ ఆఫ్ వెదర్ జెన్ టెక్నాలజీస్ ఎగ్జిట్ అవుతారా లేకున్నా చూసుకున్నా సరే బీడీఎల్ మాత్రం ఒక అంటే వెన్ కంపేర్ టు జెన్ మాత్రం బీడీఎల్ అంత అట్రాక్టివ్ కాదు. జెన్ టెక్నాలజీస్ లోనే స్కోప్ ఎక్కువ ఉంది మీకు మనీ ఎర్న్ చేయడానికండి షార్ట్ టర్మ్ లో. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గణేష్ గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. గణేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. వారా ఎనర్జీ కంటిన్యూ డౌన్ అవుతుంది, ఏమైనా యావరేజ్ చేసుకోమంటారా? 15% లాస్ లో ఉంది. ఓకే, హలో ఉండండి సార్, ఒక్క నిమిషం సార్ చెప్తున్నారు. చెప్తాను. సో వారి వచ్చేసండి ఇప్పుడు అన్ని రిన్యూవబుల్స్ కూడా అన్ని కూడా కొంచెం ఈ సెక్టర్ ఇప్పుడు రొటేషన్ లో లేదు. ఇప్పుడు యావరేజ్ అయితే చేసుకోకండి. నేను ఐ డోంట్ సీ మళ్ళీ ఒక ఫ్యూ మంత్స్ వరకు ఈ సెక్టర్ మళ్ళీ కమింగ్ ఇన్ టు ద ప్లే అయితే అవకాశం లేదు తొందరగా. సో దీనికి అండ్ ఇంకొకటి ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకటి, అండ్ ఇట్ ఈస్ వీళ్ళ ఏవైతే ఉన్నాయో రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో యుఎస్ లింక్డ్ ఎక్కువగా ఉన్నాయి. సో ఒకసారి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయ్యేంత వరకు దీనికి సంబంధించిన మేజర్ రెవెన్యూ సోర్స్ అక్కడ నుంచి ఉంది. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేస్తా ఉన్నారు వారి యుఎస్ కి. సో అన్సర్టెనిటీ ఇలాగే కంటిన్యూ కావచ్చు. ఇట్స్ బెటర్ నాట్ టు యాడ్ అండి. రాదర్ దాన్ దిస్ రిన్యూవబుల్ నుంచి కన్నా పిఎస్యు బ్యాంక్స్ కానీ అటువంటి వాటిల్లో మీరు యాడ్ చేసుకుంటే అండ్ ఆల్సో కొన్ని ఇన్ఫ్రా స్టాక్స్, కొన్ని రైల్వే స్టాక్స్ బిఫోర్ బడ్జెట్ చేసుకుంటే ఏంటంటే దెర్ ఈస్ అ గుడ్ స్కోప్ టు ఎర్న్ మనీ నెక్స్ట్ ఒక ఫ్యూ వీక్స్ టు 2 months లో అండి. రైట్ సార్, అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, భారతీయ హెక్స్కామ్ అలాగే బిఈఎంఎల్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ ప్రెసెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారు. ఓకే, భారతీయ హెక్సకామ్ అయితే తీసుకోవచ్చండి. బట్ వ్యూ షుడ్ బి ఒక 6 months వ్యూ ఉంటేనే చూడొచ్చండి. బట్ మూమెంటం అయితే ఉంది, బై జోన్ లో ఉంది. సో అన్ని బాగా ఉంటే షార్ట్ టర్మ్ లో కూడా మంచి రావచ్చు. బట్ ఇట్ ఈస్ పొటెన్షియల్ టు యాడ్ చేసుకోవచ్చు భారతీయ హెక్సకామ్. ఇంకొకటి బిఈఎల్ అని చెప్పారు. బిఈఎంఎల్ సో బిఎంఎల్ సో బిఎంఎల్ ఇది కూడా ఏంటంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా ఒక 15 to 18% అండర్ వాల్యూడ్ ఉంది వెన్ కంపేర్ టు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్వర్డ్ పిఈ మాత్రం చూసుకుంటే చాలా అండర్ వాల్యూడ్ ఉంది. క్లోజ్ టు 45% అండర్ వాల్యూ ఉంది. 1 year ఇస్ వ్యూ ఒక వ్యూ ఉందనుకోండి, ఇది స్ట్రాంగ్ బై అండి ఇది బిఎంఎల్. రైట్ సార్, అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా అడిగారు సార్. ఓకే, సో అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చేసండి యూజువల్లీ ఇది సిమెంట్ స్టాక్స్ బడ్జెట్ ముందు యూజువల్లీ ర్యాలీ అవుతాయి. ఎందుకంటే ఇన్ఫ్రా పుష్ జరుగుతూ ఉంటుంది, ఇన్ఫ్రాకి అలొకేషన్స్ ఎక్కువగా ఉంటాయి బడ్జెట్ లో. ఈసారి కూడా ఇన్ఫ్రా మీద మళ్ళీ పుష్ రావచ్చు. ఇట్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు ఎంటర్ దిస్ వన్. ఇది అల్ట్రాటెక్ లో ఇప్పుడు ఎంటర్ కావచ్చు. మోర్ దాన్ కరెంట్ వాల్యుయేషన్స్ కన్నా కూడా ఈ బడ్జెట్ న్యూస్ మీద స్కోప్ తో యాడ్ చేయొచ్చండి దీన్ని. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చైతన్య గారు గుడివాడ నుంచి కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. చైతన్య గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. అనిల్ స్వామి నమస్కారం అండి. సెగ్మెంట్ లో డైనమిక్ కేబుల్స్ ఉంది. వాల్యుయేషన్ లో ఓవర్ ఉంది, కానీ 5 years పాటు చూస్తే వాల్యుయేషన్ బాగానే ఉంది. అదొకటి. ఈ క్యాపిటల్ గూడ్స్ దాంట్లో స్టాండర్డ్ గ్లాస్ అని ఉంది సార్. స్టాండర్డ్ గ్లాస్ అది కూడా వాల్యుయేషన్ ఓవర్ ఉంది, కానీ ప్రస్తుతం ఫాలింగ్ లో ఉంది. ఈ రెండింటిలో ప్రస్తుతం కొత్త పొజిషన్ తీసుకోవచ్చు సార్. నా దగ్గర అయితే ప్రస్తుతం ఏమీ లేదు, తీసుకోవచ్చు సార్. స్టాండర్డ్ గ్లాస్ ఒకటి, ఇంకొకటి ఏం చెప్పారండి? డైనమిక్ కేబుల్ సార్.
డైనమిక్ ఓకే అండి. సో ఒకటి ఫస్ట్ స్టాండర్డ్ క్లాస్ గురించి చెప్తాను. స్టాండర్డ్ క్లాస్ గురించి తీసుకోవచ్చండి, యాడ్ చేయొచ్చు. ఇట్స్ స్ట్రాంగ్ బై ఇది. సో మనకి టార్గెట్ ఒక మీరు ఇప్పుడు కరెంట్లీ 143 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. మీరు 175 అని టార్గెట్ పెట్టుకొని బట్ 3 to 4 months మినిమం వెయిట్ చేయాలండి అది రీచ్ అవ్వడానికి. బట్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ కంపెనీ టు యాడ్ టు ద పోర్ట్ఫోలియో మీరు అన్నట్టు. అండ్ ఇంకొకటి డైనమిక్ కేబుల్స్ అన్నారు. అవును సార్. సో డైనమిక్ కేబుల్స్ వచ్చేసి ఇది అవాయిడ్ చేస్తే బెటర్ అండి. దీనికన్నా వేరేవి ఇదే సెగ్మెంట్ లో కేబుల్స్ అండ్ కండక్టర్స్ లో వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి, దాన్ని యాడ్ చేసుకోవడం బెటర్. సో ఇదైతే అవాయిడ్ చేయండి అండి. అనిల్ కుమార్ గారు సార్, ఇది వినోద్ కుమార్ గారు అడుగుతున్నారండి. ఎన్సీసీ 216 దగ్గర కొన్నారంటండి, హోల్డ్ చేయాలా సెల్ చేయాలా, మళ్ళీ నా ప్రైస్ వస్తుందా అని అడుగుతున్నారు. ఓకే, సో ఎన్సీసీ ప్రైస్ 216 దగ్గర రావాలంటే మాత్రం ఒక 8 to 9 months పట్టొచ్చండి. ఆర్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదైనా ఇన్ఫ్రా పుష్ లో బడ్జెట్ టైంలో ఏదైనా మంచి అనౌన్స్మెంట్స్ వస్తే కూడా 200 దగ్గర రాకపోవచ్చు ఇమ్మీడియట్ గా. బట్ ఒక లాంగ్ టర్మ్ వ్యూకి అయితే ఉంచుకోండి. అదర్వైజ్ మాత్రం ఎన్సీసీ 216 ఉంటే ఇప్పుడున్న 160 దగ్గర మాత్రం కొంచెం ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు అదర్ ఇన్ఫ్రా స్టాక్స్ లోకి ఎంటర్ అవ్వడం మంచిదండి. ఆర్ 1 year వ్యూ ఉంటే మాత్రం ఉంచుకోవచ్చు. 230 కూడా క్రాస్ కావచ్చు అండి 1 year. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, హెరిటేజ్ 316లో కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. సో యాక్చువల్లీ ఆల్రెడీ ఆవిడ లాభాల్లో ఉన్నారు. 316 దగ్గర ఉన్నారంటే 457 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. అండ్ దెర్ ఈజ్ ఏ హ్యూజ్ స్కోప్ యాక్చువల్లీ 550 నుంచి 600 వరకు టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 2 quarters లో అండి. సో ఈవెన్ రిజల్ట్స్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు బి గుడ్. సో అండ్ ఇది యూజువల్లీ ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు బాగా ప్రైస్ లోకి వస్తుంది. ఈసారి కూడా రావచ్చు. ఇంకొక 1 month ఆగి ప్రైస్ మూమెంటం వచ్చిందంటే మాత్రం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, చెన్నై నుంచి లక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ 990లో ఉన్నాయండి. ఇప్పుడు ఏమైనా 960 అలా వస్తే తీసుకోవచ్చండి ఫర్దర్ గానీ. అండ్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత కూడా ఎందుకు స్టాక్ ఫాల్ అవుతుందో తెలుసుకుందాం అని చేశానండి. అలాగే నేను నా దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉన్నాయండి 300 యావరేజ్ లో. అది సెల్ చేసుకోమంటారా లేకపోతే ఉంచుకోమంటారా? అంటే దాని మీద కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి కదా. యా షూర్ చెప్తాను. సో బజాజ్ ఫైనాన్స్ మీరు 960 దగ్గర ఉన్నాయన్నారు. సో ఇట్ ఆల్రెడీ ఈ సంవత్సరం ఆల్రెడీ బాగా మంచి ర్యాలీ చూసాము దాన్ని. సో ఇట్ స్టార్టెడ్ 1 year బ్యాక్ 708 దగ్గర ఆల్రెడీ 978 దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు. అండ్ ఈ క్వార్టర్ తర్వాత కూడా ఎందుకంటే గైడెన్స్ ఇన్ లైన్ కన్నా కొంచెం తక్కువగా ఉంది, అందుకోసమే మీరు అన్నట్టు ఈవెన్ దో రిజల్ట్స్ బాగా ఉన్నా కానీ రాకపోవడానికి కారణం అది. అంటే గైడెన్స్ ఎక్స్పెక్టెడ్ కన్నా కొంచెం తక్కువ పర్ఫామ్ చేసింది, తక్కువ ఇచ్చింది. సో కాకపోతే ఏంటంటే ఇఫ్ యు ఆర్ లాంగ్ టర్మ్ మాత్రం ఇంకొక ఉంచుకోవచ్చు. అదర్వైజ్ మాత్రం షార్ట్ టర్మ్ లో మాత్రం మీరు ప్రాఫిట్ చేసుకోవాలంటే మాత్రం డోంట్ యాడ్ ఎనీ న్యూ పొజిషన్స్ ఇక్కడ. దీనికన్నా ఎల్ఎన్టీ ఫైనాన్స్ బెటర్ ఉందండి కంపారబుల్ సేమ్ సెక్టర్ లో, దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇట్ హాస్ గివెన్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఈ క్వార్టర్ లో, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ బాగా ఇచ్చింది రిటైల్ పుష్ లో. సో దీనికన్నా కూడా దాన్ని యాడ్ చేసుకోండి. దెన్ కమింగ్ టు తారీల్ ఏదైతే ఉందో మీరు ట్రాన్స్ఫార్మర్ అది రెక్టిఫైర్స్ లిమిటెడ్, ఇక్కడ యూ కెన్ యాడ్ నౌ. మీరు ఈవెన్ దో కార్పొరేట్ గవర్నెన్స్ కొంచెం ఇష్యూస్ ఉన్నా కానీ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ అండర్ వాల్యూడ్. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ చాలా బాగా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ దోస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్. ఎందుకంటే దీని హై 1 year బ్యాక్ హై 618 నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర 3.5 ప్రైస్ లో ఉంది ఇప్పుడు. సో వీ కెన్ యాడ్ మోర్ అండ్ అవన్నీ ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతాయండి అన్ని. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి సుబ్బారావు గారు కాల్ చేశారు. సుబ్బారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఇది అశోక్ బిల్డ్ గాను 25% లాస్ లో ఉన్నానండి. ప్లస్ ఎల్ఐసి ఒక 12% లాస్ లో ఉన్నాయి. ఇది ఎల్ఐసి అయితే మూమెంటం ఏం లేదు, లాస్ట్ 1 year నుంచి ఇట్లాగే ఉన్నాయి. అశోక్ బిల్డ్ గాను ఉంచుకోమంటారా, ఏమన్నా స్టేయింగ్ వేరే షిఫ్ట్ అవ్వమంటారా? ఓకే షూర్.
సో అశోక బిల్కాన్ వచ్చేసేయండి సేమ్ ఇష్యూ, యాక్చువల్లీ అండర్ వాల్యూడ్ అంతా బాగానే ఉంది కానీ మూమెంటం లేదు అసలు. వాల్యుయేషన్ కూడా డీసెంట్ ఉంది వెన్ కంపేర్ టు ఇట్స్ నంబర్స్, అండ్ పియర్స్ చూసుకున్నా కానీ ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్. బట్ అసలు మూమెంటం లేని చోట మీది దిస్ ఒక 1 year కి 33%, 34% వరకు అప్సైడ్ టార్గెట్ ఉంది. బట్ మీది వ్యూ లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, అదర్వైజ్ దీనికన్నా ఇదే ఫీల్డ్ లో ఆల్టర్నేట్ స్టాక్స్ ఇంకా బాగా ఉన్నాయి. సో వాటిల్లోకి షిఫ్ట్ అవడం బెటర్. ఇక్కడ లాసెస్ కట్ చేసుకుని ఆపర్చునిటీ కాస్ట్ వేస్ట్ కాకుండా ఇంకో చోట గెయిన్ చేయడం బెటరు దీంట్లో అశోక కన్నా. ఇంకొకటి మీరు ఎల్ఐసి అడిగారు, ఎల్ఐసి వచ్చేసి ఇది ఏమైనా ఒకటి ఏంటంటే ప్రొవైడెడ్ దీని ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. ఏదేదో గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎఫ్డిఐ అనౌన్స్ చేసింది అండ్ ఇంక్రీజ్ చేసింది, అంతా చేసింది, కానీ వాటి ఎల్ఐసిలో మాత్రం ఎటువంటిది పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అండ్ మొన్న ఇచ్చిన రిజల్ట్స్ కూడా ఏంటంటే అంత బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. మార్కెట్ అనలిస్టుల ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెం ఆన్ పార్ ఆర్ లెస్సే ఉన్నాయి. సో ఇది యాడ్ చేసుకోవచ్చు ఫర్ లాంగర్ టర్మ్ అండి, నాట్ ఫర్ ద షార్టర్ టర్మ్. యూ వోంట్ మేక్ మనీ షార్టర్ టర్మ్ అండి ఇది. రైట్ సార్. అలాగే ఆనంద్ గారు అడుగుతున్నారండి, విక్రాన్ ఇంజనీరింగ్ 90 రూపీస్ దగ్గర కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ టార్గెట్ కోసం అంట. ఓకే, షార్ట్ టర్మ్ టార్గెట్ మాత్రం 90 కొన్నారంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. ఇప్పుడు ఇది ఎస్పెషల్లీ ఈ టైంలో మాత్రం ఇప్పుడు సెల్ జోన్ లో ఉంది. షార్ట్ టర్మ్ కోసం ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. ప్రాఫిట్ 8 రూపాయల ప్రాఫిట్ ఉంది, అది బుక్ చేసుకోవడం బెటర్ అండి. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ అడుగుతున్నారండి, బయింగ్ ప్రైస్ ఆఫ్ ఎంసీఎక్స్, మాస్గాన్ డాక్, అలాగే కోఫార్జ్ లాంగ్ టర్మ్ హోల్డ్ కోసం అడుగుతున్నారు. ఓకే, సో ఎంసీఎక్స్ వచ్చేసండి ఇప్పుడు చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ డౌన్ సైడ్ అంటే పెద్దగా ఇప్పుడు దో మొమెంటం ఉంది అండ్ అండర్ వాల్యూడ్ అనిపించినా కానీ ఆల్రెడీ థ్యాంక్ఫుల్లీ ఏమంటారు ఇప్పుడు ఈసారి మెటల్స్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి దిస్ కుడ్ సీ అ హ్యూజ్ దిస్ థింగ్. సో ఎంట్రీ కావడానికి ప్రైస్ మాత్రం ఇప్పుడు 2256 దగ్గర ఉంది, 2170, 2155 ఆ రేంజ్ లో ఉంటే ఎంట్రీ అవ్వచ్చు, స్ట్రాంగ్ ఎంట్రీ అక్కడ. ఇప్పుడు కూడా కొంచెం ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఈ ఇయర్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 or 2 quarters మెటల్స్ లో చాలా ట్రేడ్ అవబోతా ఉంది ఎంసీఎక్స్ కి, అది ఒక మంచి పాజిటివ్ అది. సో ఇట్ క్యాన్ బి యాడెడ్ నౌ. అండ్ దెన్ కమింగ్ టు మస్గావ్ డాక్, సో ఇది ఆల్రెడీ పిఈ చూసుకుంటే కరెంట్ పిఈతో సెల్ జోన్ లో ఉన్నా కానీ రీసెంట్ గా గవర్నమెంట్ ఆర్డర్స్ కన్ఫర్మేషన్ అండ్ రిలీజ్ చేసింది ఒక 67,000 కోట్లు. సో దాట్ ఈస్ ఎ గుడ్ ట్రిగర్. అండ్ ఇట్లాంటి స్టాక్స్ ఎస్పెషల్లీ ఏంటంటే బడ్జెట్ ముందు కొంచెం అలొకేషన్స్, ఫ్రెష్ అలొకేషన్స్ ఈసారి ఇంకా కొంచెం డిఫెన్స్ కి పెంచే అవకాశం ఉంది కాబట్టి దేర్ మైట్ బి ఎ గుడ్ ప్లే. ఇప్పుడు డౌన్ లో ఉంది బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక నెక్స్ట్ 1 or 2 weeks లో ఇట్ మైట్ కమ్ ఇన్ టు ప్లే మళ్ళీ. సో యాడ్ చేసుకోవచ్చు అండి, 2450 రేంజ్ లో యాడ్ చేసుకోవచ్చు ఇది మర్చిపోవడం. రైట్ సార్. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేస్తున్నందుకు.